అన్ని ముఖ్యమైన పార్టీలకు కూడా గౌడ జాతి తరఫున హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా గీత వృత్తి మీద ఆధారపడి 50 ఏళ్ళు అయిన వారికి నెలకు 2000 పెన్షన్ ఇవ్వాలి. మండలాల గీత వృత్తి కొనసాగుటకు ఒక్కొక్క సొసైటీకి 5 ఎకరాలు, పెద్ద సొసైటీలకు 10 ఎకరాలు స్థలం కేటాయించి చెట్లు వృద్ధి చెందుటకు సహకరించాలి ఏ ప్రభుత్వం వస్తున్నా. గౌడ జాతి దామాష ప్రకారము అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలి. ప్రధానమైన డిమాండ్ ఇవి. మళ్ళా తెలంగాణ వచ్చింది కాబట్టి మన గౌడ జాతికి జీవనోపాధి గురించి గీత వృత్తే కాకుండా మద్యం షాపులు కూడా మొత్తం మన గౌడ జాతికి లాటరీ పద్ధతి పెట్టి అలాంటి చనిపోయిన వారి గీత వృత్తి మీద ఆధారపడి గీత కార్మికులకు చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా 2 లక్షలు కేటాయించి ఇప్పుడే వాళ్ళకు చెందేటట్టు బాధాదన చెప్పినట్టు రేపుగా మల్లయ్య గారు బాధాదన 4 విషయాలు ఉన్నాయి. తక్షణమే హైదరాబాదు, సికింద్రాబాదులో మూతపడినటువంటి కళ్ళు దుకాణాలు తక్షణం తెప్పించాలనేది మా డిమాండ్. ఇది 2004 నుంచి ఇప్పటి వరకు 2014 అంటే దగ్గర 10 సంవత్సరాల నుంచి కళ్ళు దుకాణాలు మూతపడిపోయినాయి. రాజశేఖర్ అధికారంలో రాగానే 767 జీవో తీసుకొచ్చి ఆ జీవోలో 50 కిలోమీటర్ల పరిధి పెట్టి మొత్తం దుకాణాలు తీసివేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి నా గౌడ జాతి ప్రజలందరూ కూడా హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించినటువంటి గౌడ జాతికి సంబంధించిన వాళ్ళు తక్షణం ఆ దుకాణాలు కనుక తెరిపించినట్లయితే 2 లక్షల మంది గౌడ నిరుపేద గౌడులకి ఉపాధి కలుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తక్షణమే కళ్ళు దుకాణం తెరిపించాలని, అదేవిధంగా చెట్టుపై నుంచి మరణించినటువంటి కళ్ళు గీత వృత్తిదారులకి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. ప్రస్తుతం 2 లక్షలు ఇస్తున్నారు, దాన్ని 5 లక్షలు ఇవ్వాలని. తాత్కాలికంగా చెట్టు మీద చనిపోయినటువంటి కిందపడి గాయాలైనటువంటి వారికి 3 లక్షలు, తాత్కాలిక వికలాంగులకి 2 లక్షలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు ఏంటంటే తెలంగాణ ప్రాంతం లోపల 10 జిల్లాల లోపల 170 యాక్ట్ పేరుతోటి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు దాదాపు 600 కళ్ళు దుకాణాలు మూతపడిపోయినాయి. వచ్చేటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దుకాణాలన్నీ తెరిపించాలి. దీంతో పాటు 767 జీవో తక్షణం రద్దు చేసినట్లయితే తెలంగాణలోనే అనేక జిల్లాలు, రంగారెడ్డిలో 20 కళ్ళు దుకాణాలు, అదేవిధంగా మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఈ హైదరాబాద్ తో పాటు అన్ని కళ్ళు దుకాణాలు కూడా ఓపెన్ అవుతాయి. కాబట్టి తెరిపించాలని చెప్పేసి మేము వచ్చేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందులో కీలకంగా ఇంకోటి ఏంటంటే దామాష, గౌడ జనాభా దామాష ప్రకారం మాకు రావాల్సినటువంటి వాటా 18% గౌడులు ఉన్నారు. ఈ ప్రకారం చూసినట్లయితే గౌడ్స్ కి 30 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు కావాలని చెప్పేసి మేము ఈ పార్టీలను డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఎందుకోసం అంటే ఇప్పటివరకు ఒక్కొక్క పార్టీ ఉండదు. ఈరోజు కేసీఆర్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఏ పార్టీ అయినా సరే ఈ సీట్లు ప్రకటించిన వారికే మా గౌడ జాతి మద్దతు ఉంటుందని చెప్పేసి మేము ఆ పార్టీలకు విజ్ఞప్తి చేస్తాము. ఏ పార్టీలను మేము ఎన్నికల్లో ఓడిస్తాం. ఈ మా డిమాండ్స్ కళ్ళు దుకాణాలు తెప్పించడం కావచ్చు, ఎక్స్గ్రేషియా కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, కార్పొరేషన్ తెలంగాణ కార్పొరేషన్ 500 కోట్లు కేటాయించడం కావచ్చు, చట్టం మీదకి వెళ్ళి చనిపోయినటువంటి ఎక్స్గ్రేషియా కావచ్చు, హైదరాబాద్ కళ్ళు దుకాణాలు కావచ్చు, 30 ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చినట్లయితే మా సమస్యలన్నీ పరిష్కరించినట్లయితే ఆ పార్టీలకి మా మద్దతు ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తాం.